హెచ్సియు భూముల గురించి ఎంత గొడవ జరిగింది, ఏమైంది, హెచ్సియు విద్యార్థులందరూ ఎట్లా రోడ్ల మీదకి వచ్చిర్రు, ధర్నాలు చేసిర్రు. దాని తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. దాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని పనులు ఆపుర్రి అన్న తర్వాత ఆగినాయి. అయితే అంతవరకు ట్విట్టర్లో ట్వీట్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూ పోయిర్రు. అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమె 2 రోజుల కిందట ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. నేను పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై చేసిన, కానీ నాతో పాటు ఇంకా చాలామంది దగ్గర 2000 మంది ఆ పోస్ట్ని రీట్వీట్ చేసిరో లేకపోతే లైక్ చేసిరో ఇంకొకటో చేసిర్రు. నా లెక్కనే ఆ 2000 మందికి నోటీసులు ఇచ్చిర్రా? నా లెక్క ఆ 2000 మందికి నోటీసులు ఇవ్వకపోతే కనుక సెలెక్టెడ్గా టార్గెట్ చేసినట్టు అనుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నాకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే టార్గెట్ చేసినట్టు అనుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఆమె ట్వీట్ చేసిర్రు. దాని తర్వాత ఆమె ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని కూడా ఆ ట్వీట్లో ప్రస్తావించింది. ఒకవేళ నాకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే సెలెక్టెడ్గానే టార్గెట్ చేసినట్లు నేను అనుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా నిన్న ట్వీట్లో చెప్పడం జరిగింది.